అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతిప్రియ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్. అంటే గర్భం దాల్చిన తర్వాత నుంచి చాలామందికి పొట్ట మీద చారలు వస్తూ ఉంటాయన్నమాట. వాటినే స్ట్రెచ్ మార్క్స్ అని అంటారు. ఎందుకు వస్తాయి ఇవి అంటే, గర్భం దాల్చిన తర్వాత కడుపు యొక్క సైజు పెరిగే కొద్దీ, అంటే గర్భసంచి లోపల పెరిగే కొద్దీ మన కడుపు కూడా ఈ మొత్తం ఈ స్కిన్ అనేది కూడా స్ట్రెచ్ అవుతూ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే దాని మీద ఉండే స్కిన్ కూడా స్ట్రెచ్ అవుతుంది. దానివల్ల కొన్ని మార్క్స్ ఏర్పడతాయి అన్నమాట కడుపు పైన. సో వాటిని స్ట్రెచ్ మార్క్స్ అని అంటారు. అవి కొంతమందికి అంటే వాళ్ళ వాళ్ళ స్కిన్ కలర్ని బట్టి కొంతమందికి పింక్ లాగా కనిపిస్తాయి, కొంతమందికి బ్రౌన్గా కనిపిస్తాయి, కొంతమందికి వచ్చేసి డార్క్గా బ్లాక్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ వాళ్ళ పర్పుల్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. వాళ్ళ వాళ్ళ స్కిన్ కలర్ని బట్టి ఆ పైన ఉండే స్ట్రెచ్ మార్క్స్ ఏర్పాటు అవుతూ ఉంటాయన్నమాట. ఇవి దాదాపు 3rd మంత్ 4th మంత్ వచ్చేసరికి ఫస్ట్ కనిపించేస్తాయంట. లీనియా నైగ్రా అంటారన్నమాట. ఫస్ట్ లీనియా నైగ్రా అనేది ఫస్ట్ మనకి కనపడే మార్క్ ఏంటంటే, బొడ్డు కింద నుంచి కరెక్ట్గా కింద ప్యూబిస్ అంటారనమాట. అక్కడ వరకు ఒక లైన్ ఫార్మ్ అవుతుంది. అంటే అదే ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఉంటుంది అనమాట. నల్లగా ఒక లైన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ స్ట్రెచ్ లైన్ అదే కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా మళ్ళీ మన బాడీ అంటే లోపల గర్భసంచి పెరిగే కొద్దీ, కడుపు పెరిగే కొద్దీ అన్నిట్లా స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి కొంతమందికి అంటే ఆల్మోస్ట్ ఆల్ 70% ప్రెగ్నెంట్ ఉమెన్కి కనపడుతూ ఉంటాయి. ఇవి స్టార్టింగ్లోంచే కూడా కొంతమంది అంటే ఏం చెప్తామంటే కోకోనట్ ఆయిల్ కానీ కొంచెం అట్లా రబ్ చేస్తూ ఉంటే కనుక కొంచెం తగ్గుముఖం పడతాయని చెప్తాము. బట్ ఏది ఏమైనా డెలివరీ అయ్యేంత వరకు స్ట్రెచ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ డెలివరీనే ఎక్కువ సార్లు వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అని చెప్తూ ఉంటాము. ఇవి 2 రకాలు ఉంటాయన్నమాట. స్ట్రెచ్ మార్క్స్ అనేటివి 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే ఫస్ట్ వచ్చినవి తగ్గుముఖం పడతాయి, వాటిని స్ట్రయే రూబ్రే అని అంటారు అనమాట. కొన్ని అసలు తగ్గవు, అంటే అది పర్మనెంట్ అన్నట్టు అలా ఉండిపోతాయి అన్నమాట. వాటిని వచ్చేసి స్ట్రయే ఆల్బే అని అంటూ ఉంటారు. ఇవి వచ్చేసి స్ట్రయే ఆల్బే అనేటివి ఎట్లుంటాయంటే చర్మం అంతా కూడా ఒకలాగా మెత్తగా పడిపోయి, ముడతలు పడిపోయి, ఒకలా గుంటలు గుంటలుగా అయిపోతాయి అన్నమాట. ఇంకా ఇవి చాలా వరకు మనం ఏం ట్రీట్మెంట్ చేసినా కూడా తగ్గవనే చెప్పాలి. సో వీళ్ళు ప్రెగ్నెన్సీలో ఇది వెరీ కామన్ కంప్లైంట్ కాబట్టి చాలామంది వాటి మీద దురద కూడా వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. జస్ట్ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ లేకపోతే కనుక కొబ్బరి నూనె కానీ అప్లై చేసుకొని ఉండాలి, కానీ వాటిని వేసి ఎక్కువ ఇట్లా గీరకూడదు అనమాట. గీరే కొద్దీ ఎక్కువ మంట అయిపోయి పుడ్లు కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు. కాబట్టి స్ట్రయే అనేటివి, స్ట్రెచ్ మార్క్స్ అనేటివి చాలా కామన్. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము నెక్స్ట్ వీడియోలో దాన్ని మనము చాలా అంటే నివారించడం అనేది మనమైతే చేయలేం, కానీ ఎక్కువ పడకుండా ఎలా చూసుకోవాలి, దాని తర్వాత ఒకవేళ తగ్గడానికి ఏం చేయాలి అనేది రేపు మాట్లాడుకుందాం మనం. ఓకేనా? థ్యాంక్ యూ.